నోటీసులు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా అనవసరంగా ఏంది సార్ ఇది? ప్రజాపాలన లేకుంటే రాక్షస పాలన? ఇంత అన్యాయంగా ఏంటి సార్? టూ మచ్ ఇది. అసలు నాశనం అయిపోతాడు వాడు, చెత్త నా కొడుకు. మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఏది ఇవ్వలేదు. మీకు సమాచారం ఎప్పుడు ఏంది సార్? అసలు ఉద్యోగాలు లేవు, ఏవీ లేవు. చేసే బిజినెస్ లకు అన్ని ఇది టైం ఇవ్వండి, 2 నెలలు 3 నెలలు ఏం పోతుంది? మీకు సమాచారం ఎప్పుడుంది? సమాచారం లేదు, ఏం లేదు. వచ్చి మొత్తం ఇది చేసేస్తుండ్రు. ఎంత ఖర్చు పెట్టేసారు మీరు? చాలా ఖర్చు పెట్టారు సార్. మీరెంత పెట్టారు? చాలా పెట్టారు. ఎంత పెట్టారు ఏం కథ అనేది మొత్తం అప్పులు చేసి ఇది చేసి జాబులు లేవు ఏవి లేవు ఏదో ఒకటి చేసుకుంటుంటే అసలు టూ మచ్ ఇది. మీరు లీజు తీసుకున్నారా సొంతదేనా? లీజు సార్. మీ లీజు తీసుకున్న ఓనర్ కూడా ఏం చెప్పలేదా? లేదు, ఓనర్ చెప్పలేదు, గవర్నమెంట్ కే లేదు. అసలు ఒక తండ్రి పిల్ల తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాలి, ఇట్లా నాశనం చేయడం కాదు. మా ప్రాణాలు తీయమని, మా ప్రాణాలు తీసినాకనే కూలగొట్టవాలి. నీకున్నారు కదా కడుపు మీద పిల్లలు, నువ్వు కడుపుతో ఉన్నదాన్ని చూడాలి. కొంచెము కడుపుతో ఉందని చెప్తున్నాము. కడుపుతో ఏమైనా పడగొడతాడా? ఎవర్రా సార్ మీరు? ఏం చెప్పట్లేదు సార్. కిరాయి సార్, సొంతం కూడా కాదు కదా, కిరాయి. మేము టైం అసలు ఏమి ఇవ్వలేదు సార్. పొద్దున్న వచ్చి కొట్టేస్తున్నారు. మాకు ఎంకిది లేదు సార్. అదే ఉన్నప్పుడు ఒకటి కూల కొట్టొద్దు, ఒకటి కట్టొద్దు. అదంతా జ్ఞానం లేదా? ఎట్లా కూల కొడతారు? తప్పే. మా పిల్లనికి తెలియదు, మోసం చేసిండ్రు. అది చెరువులో ఉందని కట్టుకున్నాడు. టైం ఇవ్వండి, టైం ఇచ్చి మేము ఏదో మా అదృష్టం అనుకుంటాం మీదైతాం. ఇప్పుడు ఎవరు సార్ బాధ్యతలు? ఇప్పుడు ఈ కిరాయికి ఇచ్చినోడా బాధ్యత, లేకపోతే నా కొడుకు మోసం చేసి కట్టుకున్నాడు బాధ్యత? ఎవరు సార్? 6 ఏళ్ళ అగ్రిమెంట్ ఇచ్చిండ్రు. అధికారులను ఏమన్నా అడిగి రమారెడ్డి ఆపాలని చెప్పి తెలియదు సార్. ఇప్పుడే కదా సార్, ఏమీ లేదు సార్. కొట్టే మేము తీసేయము, టైం ఇస్తామని.